అందరికీ నమస్కారం. నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడతా అనడానికి కొంచెం ఒక 5 నిమిషాలు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది. రాజేందర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, మౌసంచారి గారు, అందరు కూడా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. కాబట్టి కొన్ని విషయాలను వాళ్ళ ముందుంచడానికి నేను మాట్లాడుతూ వాళ్ళకంటే ముందు. ఎందుకంటే ఈ సమస్య గత 10-15 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి వారికి కొన్ని విన్నపాలు, నేను వాళ్ళ సమస్యల దగ్గర ఉండి చూస్తున్నాను కాబట్టి కొన్ని విన్నపాలు చేయదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను రాజకీయాలు మాట్లాడలేదు, చెప్తున్న ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వం ఆల్రెడీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2014లోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ ఒక్క అవుట్సోర్స్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండేవి అని చెప్పేసి అన్నారు. కానీ కారణాలు ఏంటో తెలియదు. కానీ 10 సంవత్సరాలు తాత్సరం అయిపోయింది. దానివల్ల అనేక మంది, వేలాది మంది అవుట్సోర్స్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడో టర్ము బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అవుట్సోర్స్ ఉద్యోగులు కొన్ని సంఘటనల వల్ల చనిపోయినప్పుడు కానీ, రకరకాల కారణాల వల్ల కానీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేను రాగానే వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం అయితే ఈరోజు పబ్లిక్ లో ఉన్నది. అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. నేనేమడుగుతున్నాను, వీళ్ళు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ ఉద్యోగులకు వాళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఏంది? రెగ్యులైజ్ చేయమని అడుగుతలేరు, ప్రభుత్వం ఉద్యోగం ఏమని అడుగుతలేరు. వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఈ అవుట్సోర్స్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ పెట్టింది కదా, అలానే కార్పొరేషన్ పెట్టి మా ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆ యొక్క అడిగే దాన్ని మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళకి మద్దతు పలకాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్పాలి క్లియర్గా, అవుట్సోర్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మీరు గ్రామంలో స్వీపర్ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రంలో సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ప్రజల సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో వీళ్ళ పాత్ర ఉంటది. ఊర్లో ఊడవాలన్నా, సచివాలయంలో పాలసీల నిర్ణయాలు జరిగి అవి జీవోలు బయటికి రావాలన్నా కానీ ఈ అవుట్సోర్స్ ఉద్యోగుల యొక్క పాత్రనే కీలకం. వీళ్ళు తీసుకునేటువంటి సాలరీ ఎంత అంటే 13,000, 15,000, 20,000, 30,000 కంటే లేదు. అందులో 30,000 ఉద్యోగి కనుక 30,000 సాలరీ ఉంటే దానిలో జిఎస్టీ కట్ అవుతుంది, ఈపీఎఫ్ కట్ అవుతుంది, రకరకాల కట్ అయ్యి 20,000, 22,000 వస్తాయి. ఒక సచివాలయంలో ఒక అవుట్సోర్స్ ఉద్యోగి పనిచేసేటువంటి ఒక ఉద్యోగికి 30,000 జీతం అంటే అది చేతికి వచ్చేది 22,000, 23,000 వస్తే, హైదరాబాద్ మహానగరంలో ఒక సిలిండర్ ధర 1,000 రూపాయలు ఉన్నటువంటి ఈ సమయంలో నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి తరుణంలో 22,000 రూపాయలతోటి ఒక ఫ్యామిలీ తన కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. దానిపైన ఈరోజు నాయకులు మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 5 లక్షల ఉద్యోగులు అంటే దాదాపు ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులు వేసుకున్నా కానీ, మొత్తం భార్య భర్త 2 పిల్లలు వేసుకున్నా కానీ 20 లక్షల మందికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఏ ఒక 5,000కో 10,000కో లక్ష మందికి సంబంధించిన సమస్య కాదు, 20 లక్షలకు సంబంధించినటువంటి సమస్య. ఈరోజు మనం ఒక ఉద్యోగి తన పిల్లల్ని ఏదైనా స్కూల్లో చదివించాలంటే ఏ విధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఎల్కేజీ యూకేజీలకు 50,000, 60,000, 70,000, లక్ష రూపాయల సందర్భంలో ఏ విధంగా తమ పిల్లలకు నాణ్యమైనటువంటి చదువును అందిస్తారని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కూడా. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వీళ్ళను పురుగుల్లాగా చూస్తా ఉన్నారు, అభాగ్యులాగా, అనాథలుగా చూస్తా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం నడవడానికి కానీ, 4 కోట్ల మంది ప్రజలను నడిపించడానికి కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా వీళ్ళ పాత్ర లేకుండా ఈ యొక్క తెలంగాణ లేదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక చాలా స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మొదటిసారి రవీంద్ర భారతిలో 2024 జనవరి ఫిబ్రవరి అనుకుంటా ఒక సమావేశం పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు
ఆ యొక్క మీటింగ్ రావడం జరిగింది. మధు యాష్కి లాంటి వాళ్ళు కానీ, కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు కానీ రావడం జరిగింది. ఆ ఒక్క మీటింగ్ వచ్చింది తప్ప మళ్ళా తర్వాత ఏ మీటింగ్ కూడా రాలేదు. ఎందుకు రాలేదో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కొంతకాలం నుంచి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ యొక్క వీళ్ళు చేసే ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంతోషం. మీరు ప్రభుత్వంలోకి వచ్చినా రాకున్నా ఈ పోరాటంలో వీళ్ళతో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి ఈరోజు ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది. ఈరోజు మీరు కూడా దయచేసి వీళ్ళ పక్షాన ఉండి 20 లక్షల ఉద్యోగుల యొక్క 20 లక్షల బిడ్డల యొక్క వారి యొక్క జీవితాలు కాపాడని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు స్పష్టమైనటువంటి కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. మే 25 తారీఖు అనుకుంటా, మే 25న చలో ఢిల్లీ ప్రోగ్రాం పెడతా ఉన్నారు. తర్వాత మిలియన్ మార్చ్ పెడతా ఉన్నారు. వీటికి సంబంధించి దయచేసి వీళ్ళ కుటుంబాలు గడవడమే చాలా దుర్భరంగా ఉన్నది. వీళ్ళ కుటుంబాలు గడపడమే చాలా దారుణంగా ఉన్నది. అలాంటిది అంత పెద్ద కార్యక్రమాలు చేయాలి అంటే చాలా పెద్ద భారం ఉన్నది వాళ్ళ మీద. సో దయచేసి నాయకులుగా మీరు చొరవ తీసుకొని ఈ ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, హైదరాబాద్లో జరిగేటువంటి మార్చ్ లాంటి కార్యక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. వారికి మీరు వచ్చి అండగా నిలవడమే కాకుండా వారికి ఆర్థిక సాయం పరంగా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే చాలా పెద్ద వేల మంది కలుగుతున్నారు కాబట్టి చాలా పెద్ద ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వారికి మీరు ఖచ్చితంగా వారికి అయ్యేటువంటి ప్రయాణ ఖర్చులు కానీ, అదేవిధంగా అక్కడ ఉండడానికి వసతి సౌకర్యం కానీ, లేకపోతే ఆహారం సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర అవసరాలు ఏవైతున్నాయో వాటిని మీరు భరించాలని చెప్పేసి, మీ పార్టీలు భరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు చాలా తక్కువ. వాళ్ళు ఎంత వేసుకున్నా కానీ వాళ్ళ జీతాలకు వెళ్ళి 500 రూపాయలు 1000 రూపాయలు పక్కన పెడతారు కావచ్చు, కానీ అవి సరిపోకపోవచ్చు. దయచేసి మీరందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో వీళ్ళందరూ కూడా అండగా నిలబడి వీళ్ళందరినీ ముందుకు నడిపించి 20 లక్షల మంది జీవితాలు కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క విషయాలు చెప్పడం మాత్రమే మీ ముందు మాట్లాడదాం అనుకుంటున్నాం. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.